హరిః ఓం. శ్రీ కైవల్యాశ్రమ పంచకము. ఓం. 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 శ్రీ కైవల్యాశ్రమ పంచకము. నామరూప గుణ రహితునకే నిత్య కళ్యాణోత్సవ లీలా గుణ విభవ మాహాత్మ్య సంకీర్తనా స్తోత్రమై శరణాగతుల కైమోట్పై నిరాకార చిందేయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే అంతర్జ్యోతిని దర్శింపా కోటి దీపమై జ్వలింపగా స్వయంభూవైన జ్యోతిర్మయలింగ ప్రజ్ఞానమంతా పంచాక్షరి పంచప్రణవమై చిద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే కార్తీకమందు గంగాధరునకభిషేక బిల్వార్చన భస్మదీపధూప హారతుల సేవ హరనామమే సర్వపుణ్యదం ముక్తిదం సద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే భవనాసన నిరాశ్రయ నిరాధార నిశ్శబ్దమై విశ్వేశ జగదీశ్వర పరమేశ్వరానుసంధానా నాదమై సర్వశూన్యమై నిష్కళయైన చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే ఆకాశ దీపమంటూ మ్రోక్కేరు మనుజులెల్లరున్ కార్తీకమందు సర్వముక్తిదాయకమని సోమ సూర్యాగ్నుల
కేవలాత్మా చిన్మయై కైవల్యాశ్రమమయీ చలాచలబోధయై రమణీయమాయే 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 इति सद्गुरु विरचित श्री कैवल्याश्रम पंचकं संपूर्णम्। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। हरि ओम अम्मा चलవండి। हरि ओम गुरुगाరు। 114వ శ్లోకం అండి। శిలాయాః కిం పరం జ్ఞానం శిలాసంఘ ప్రతారణే
స్వయం తర్తుం న జానాతి పరం పరం నిస్తారయేత్ కథం. తాత్పర్యము: రాతికి శ్రేష్టమైన జ్ఞానం ఎక్కడిది? జనుడు అట్టి రాళ్ల యొక్క సమూహమును, ప్రతిమలను అజ్ఞానము వలన దైవమనడి భావమున సేవించుచున్నాడు. తాను కడతేరు మార్గం ఎరుగనివాడు పరుని ఎట్లు తరింపజేయును? అట్టి అజ్ఞాని ఇతరుని తరింపజేయడని భావము. ఇక్కడ ఈ ఉపదేశంలో రెండు అంశాలని సదాశివుడు ఏకకాలంలో చెప్తాడు. అంటే ఈ సృష్టి ఎలా ఉంది? స్థావర జంగమాత్మకంగా, కదిలేది కదలని జడ చేతనములుగా. మానవుడికి మొట్టమొదట విచారణ మార్గంలో రావలసినటువంటి విమర్శ జడచేతన విమర్శ. ఆ జడచేతన విమర్శ చేయడం వస్తేనే మిగిలినటువంటి పంచ వివేకాలకి అవకాశం వస్తుంది, లేకపోతే రాదు. అంటే నిత్యానిత్య వస్తు వివేకం అనే విచారణ చేయాలి అంటే ప్రాథమికంగా ఏం తెలిసి ఉండాలి? ఏది జడం, ఏది చేతనము అని తెలిసి ఉండాలి. సాధారణంగా అన్ని చోట్ల ఏముంటాయి? ఈశ్వర ప్రతిమలు ఉంటాయి. ఈశ్వరుణ్ణి సాక్షాత్తుగా దర్శించడం మనకి చేత కానప్పుడు ఏం చేయాలి? మరి ఆ ఈశ్వర ప్రతిమనే ఆశ్రయించాలి, వేరే మార్గం లేదు కదా. సరే, ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే ఇప్పుడు ఆ ప్రతిమని జడమని ఆశ్రయించామా, చేతనమని ఆశ్రయించామా అని ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకని? గురువు గారి శరీరం లేకుండా గురువుని చూడడం చేత కాదు. అంటే అశరీరి గురువుల యొక్క సందర్శనం పొందడం అందరికీ సాధ్యపడు, అశరీరి శిష్యుడు అయితే తప్ప. మరి సశరీర గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు గారికి ఆకారం, రూపం, నామం ఉన్నాయి. ఇప్పుడు గురువు గారి ఆకారం, రూపం, నామం జడం. గురువు గారిలో ఉన్న జ్ఞానం చైతన్యం. ఇప్పుడు గురువుని పట్టుకున్నాను అన్నావు, ఆయన ఆకారాన్ని పట్టుకున్నావా, ఆయన నామరూపాలని పట్టుకున్నావా, ఆయన వ్యవహారాన్ని పట్టుకున్నావా, ఆయనలో ఉన్న జ్ఞానం అనే లక్షణాన్ని, చైతన్యం అనే లక్షణాన్ని, బ్రహ్మం అనే లక్షణాన్ని పట్టుకున్నావు. ఈ జడచేతన విమర్శగా చేయకపోతే దేవాలయానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి ప్రతిమ యొక్క ఆకార వికారములు, అలంకారములను మాత్రమే పట్టించుకుంటాడు. మనం వెళ్ళాం, ఉజ్జయిని వెళ్ళాం. వెళితే అక్కడ మహాకాళేశ్వరుడు రోజు ఒక 4 సార్లు అలంకారం మారుస్తారు, 4 సంధ్యలలోనూ అలంకారం మారుస్తారు. అక్కడ మన వాళ్ళందరూ దర్శనానికి వెళ్ళారు, అందరూ చూశారు, భస్మహారతి జరపడం చూశారు, తర్వాత అలంకారం చూశారు, అలంకారం అయినాక దర్శనం కూడా చూసాం. ఇదంతా అయిపోయింది, ఇదంతా చూసాం. సరే, అంతా ప్రసాదాలు పుచ్చుకున్నాం, అంతా అయిపోయింది, బాగానే వ్యవహారం అయిపోయింది. ఎవరైనా ఏమైనా అడుగుతారంటే ఒకరు అడిగారు, స్వామి ఈశ్వరుడు నిరాకారు, నిరాకారుడైన ఈశ్వరుణ్ణి మనం తెలుసుకోవడం కోసమని ఇక్కడికి వచ్చాం. ఎందుకని? ఇక్కడ కాలస్వరూపం, పరమాత్మ ఉజ్జయినిలో కాలస్వరూపం, మహాకాళేశ్వరుడు, సాక్షాత్ కాలమే భగవంతుడు. ఆ కాలానికి నామరూపాలు లేవు, ఆకార వికారాలు లేవు, అది పరిచ్ఛిన్నం కాదు, అనేకత్వం కాదు. సర్వకాలం ఒక తీరుగానే, కాల స్వరూపం ఒకలాగానే ఉంటుంది అని నిరూపించేటటువంటి క్షేత్రం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ ఆకారం అసలు నిరాకారము, నిర్గుణము, నిరంజనము, నిరవయవము అయినటువంటి కాలస్వరూపమైనటువంటి మహాకాళేశ్వరుడు అసలే లింగ రూపంలో ఉన్నాడు. మళ్ళా ఒక రూపం వచ్చింది. సరే, పోనీ అట్లా లింగ రూపంగా మనం దర్శించుకుని వెళ్ళిపోవచ్చు. ఎందుకని? దానికి అరూప రూపి అనేటటువంటి గుర్తయి. రూపంగా చూద్దామా అంటే నీలాగా కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దానికి ఏం కనపడవు. పోనీ అసలు రూపం లేదందామా అంటే లింగాకారం కనపడదు. కాబట్టి ఈశ్వర ప్రతిమ, లింగాకార బాణలింగ ప్రతిమకి ఒక సూచన, అది అరూప రూపి. ఏకకాలంలో అది నిర్గుణము, ఏకకాలంలో అది సగుణము కూడా. అలా భావన చేసి అలా మనం ఆరాధన చేసి వెళ్ళిపోవచ్చు కదా. కానీ
ఇక్కడ సంప్రదాయం ఎలా ఉంది అంటే ఒక్కొక్క సంధ్యకి ఒక్కొక్క రకమైన అలంకారం ఏర్పరుస్తారు. ఆయనకి కళ్ళు, ముక్కు, చెవులు అన్ని దిద్దుతారు. అన్ని జటాజోటం దిద్దుతారు. అలాగే గంగాధరుడు అలంకారంలో గంగను పెడతారు. అలాగే త్రిశూలం పెడతారు. అలా దాని పనులు సాక్షాత్తు శివుడి ఆకార వర్ణన ఎలా ఉందో సగుణ సాకార వర్ణన అలాగే వారికి అలంకారం చేస్తారు. అనేక రకాల పదార్థాలు. ఇప్పుడు ఈశ్వరుణ్ణి నిర్గుణ నిరాకారంగా చూపడం కాలస్వరూపం అంటారా, ఇలా సగుణ సాకారంగా చూడటం సరైన పద్ధతి అంటారా? ఇందులో ఏది సరే? కాలము అనగానే మనకేం తెలుస్తుంది? పంచాంగ స్వరూపంగా తెలుస్తుంది. అంటే ఏమిటి? తిథి, వార, వర్జ, యోగ, కరణులు. ఈ 5 కలిపితే కాలం. ఎవరికైనా సరే ఏమండి వాళ్ళ కాలం ఎలా ఉంది అనగానే తిథి, వార, వర్జ, యోగ, కరణులు చూస్తారు. క్యాలెండర్ పంచాంగం పక్కన పెట్టుకుని వాళ్ళ తిథి ఏమిటి, వారం ఏమిటి, వర్జం ఏమిటి, రాహుకాలం ఉందా లేదా, దుర్ముహూర్తం ఉందా లేదా, ఏమైనా యోగం ఉందా, అగ్రయోగం ఏమైనా ఉందా, వర్షలగ్నం ఏమైనా ఉందా, ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అని చూసి ఆ సరైన సమయం ఎప్పుడో చూసుకుని అప్పుడు పని చేసుకుంటారు. ఇది కాలాన్ని పరిశీలించే విధానం. ఇదేమిటి? సగుణ సాకార పద్ధతిగా పరిశీలన చేసేటటువంటి విధానం. అంటే కాలానికి ఏకకాలంలో నిర్గుణ స్వరూపము ఉంది, ఏకకాలంలో సగుణ స్వరూపం. అంటే అర్థం ఏమిటి? విశ్వకాల గమనంలో అది నిర్గుణ స్వరూపం. అనంతకోటి బ్రహ్మాండాలు రెపపాటులో సృజిస్తూ ఉంటుంది, రెపపాటులో లయం చేస్తూ. అది ఆయన యొక్క యథార్థమైనటువంటి కాలస్వరూపం. మహేశ్వరుని యొక్క కాలస్వరూపం, మహత్స్వరూపం, మహదైశ్వర్య స్వరూపం అది. కానీ ఈ భూమండలం మీద ఒక పిండాండానికి ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక భూమి చాలు కదా. అనంత కోటి సూర్యుడిని ఏం చేసుకుంటావు నువ్వు? మనకున్నటువంటి ఉనికికి, మనకున్నటువంటి వ్యవహారానికి ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక యజమాని చాలు. అందుకని సగుణ సాకార కాల వర్ణనతో కూడా మనం మన జీవిత వ్యవహారాన్ని సరి చేసుకుంటాం. సరే, ఎలా అనుసరించినా కాలమును అనుసరించే జీవించాలి మానవుడు. కాలం తీరగానే వెళ్ళక తప్పదు, కర్మానుసారం వెళ్ళక తప్పదు. ఈ కర్మ అంతా కాలం చేతిలో ఉంటుంది. ఇది మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. అంటే ఏమంటున్నాడు ఇప్పుడు? మానవుడు జడానికే పరిమితమైపోతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మా ఇంట్లో పెట్టిన పటమే దేవుడు. నేను తలుపులు తీస్తేనే మా దేవుడు చూస్తాడు. మా గుళ్ళో దేవుడే దేవుడు, మా ఊళ్ళో దేవుడే దేవుడు, మా కొండ మీద దేవుడే దేవుడు. మనకున్న పరిమితులన్నీ ఇప్పుడు ఎవరికి కూడా పెట్టాం? ఆ పరమాత్మ కూడా పెట్టాల్సిందే. అంతే. మరి అప్పుడు ఏమైపోయింది? ఎంత పరిమితం అయిపోయిందయ్యా అంటే సర్వవ్యాపక చైతన్యం కాస్త నా చేతిలో ఉన్నటువంటి ఇష్టలింగ స్వరూపం అయిపోయింది. శైవ ఆగమంలో ఇష్టలింగార్చన అని ఒకటి ఉంటుంది. కరెక్ట్ గా బటన వేళి మొదటి కణుపంత ఉంటుంది అన్నమాట ఇష్టలింగం. అంతే ఉంటుంది. ఎవరికి వాళ్ళు చూసుకుంటే మీ బటన వేలు మొదటి కణుపంత లింగం అరచేతిలో ఉంచుకొని ఆ అరచేతిలో ఆ ఇష్టలింగార్చన చేసేస్తారు. ఇది వీరశైవంలో ఉన్నటువంటి ఆరాధనా విధానం. అలా భావ రూపంలో ఆ ఇష్టలింగాన్ని తన శరీరంలో 12 చోట్ల ధరిస్తాడు. భౌతికంగానేమో అరచేతిలో పెట్టుకుంటాడు, భావ రూపంలో 12 స్థానాల్లో ఆ ఇష్టలింగాన్ని ధరిస్తాడు. అలా ఎవడైతే ధరించాడో అతడు లింగ ఆయతుడు, ఆవాహన చేసుకున్నాడు. ఆయనకి రుద్రస్వరూపానికి శివస్వరూపానికి భేదం లేదు. శివోహం, ఎవరైతే ఆ 12 స్థానాలలో ఈశ్వరుని ధారణ చేసి ధ్యాన స్థితిలో, సమాధి నిష్టలో ఆ ఐక్యతా సిద్ధిని పొందినటువంటి స్థితిలో నిలకడ చెంది ఉంటాడో అతడు ఆ అద్వైత సిద్ధిని పొందుతాడు అని శైవాగమని చెప్తుంది, వీరశైవాగం. సరే, ఇప్పుడు శిలారూపాన్ని ధారణ చేశాడా? భావంలో జ్యోతిర్మయమైనటువంటి జ్ఞానస్వరూపాన్ని ధారణ చేశాడా? ఇది అర్థం చేసుకోవాలి. గురువు గారిని ధారణ చేయాలన్నా, ఈశ్వరుణ్ణి ధారణ చేయాలన్నా, అమ్మవారిని ధారణ చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, సమాధి నిష్టను పొందాలన్నా, సాక్షిత్వంలో నిలబడాలన్నా జ్ఞానం చేత, ప్రకాశం చేత వీలవుతుంది. జ్యోతిర్మయమైనటువంటి స్థితిలో వీలవుతుంది. కానీ
చేతనమైనటువంటి స్థితిలో, చైతన్యమైనటువంటి స్థితిలో వీలవుతుంది కానీ జడమైనటువంటి స్థితిలో వీలు కాదు కదా. కానీ జడమైనటువంటి రాతిని మాత్రమే గురువు అనుకోవడం అధమమైన విధానం. పనికిరాదంటలేదు, అది అధమమైన విధానం. ఎందుకని? ఏకలవ్యుడు అలా పాటించాడు. ద్రోణాచార్యుని యొక్క ప్రతిమని గురువుగా పెట్టుకుని విద్య నేర్చుకున్నాడు. అయితే సాంగము లక్ష్యాన్ని చేరేటటువంటి సర్వ సద్గుణ సంపన్నమైనటువంటి విద్య లభించలేదు. అస్త్ర విద్య లభించింది కానీ సద్గుణాలు లభించలేదు. అందుకని గురువు యొక్క పరిచర్య ఎప్పుడూ కూడా ప్రత్యక్ష పరిచర్య చేసినటువంటి వాళ్లకు ఎక్కువ సద్గుణాలు లభిస్తాయని, పరోక్ష పరిచర్య చేసిన వాళ్లకు తక్కువ సద్గుణాలు లభిస్తాయి అనేటటువంటి అనుచానమైనటువంటి విధానం కూడా అర్జున ఏకలవ్యులను బట్టి కనబడుతుంది. కానీ జ్ఞాన దృష్టితో చూస్తే, అంటే విద్య, జ్ఞానము, మోక్షము, కైవల్యం, ముక్తి అనేటటువంటి బ్రహ్మజ్ఞానం దృష్ట్యా చూస్తే ఈ ప్రత్యక్ష పరోక్షాలకు ఏ ప్రాధాన్యత లేదు. ఎందుకంటే జ్ఞానం అపరోక్షం. ఆ మాట ఇక్కడ అంటున్నాడు. నాయనా, అది జడము కాదు, అది చేతనము కాదు. గురుతత్వం అనేది జడం కాదు, చేతనం కూడా కాదు. జడానికి అది అవతల ఉన్నది, చేతనానికి అవతల ఉన్నది. అది సర్వకారణం, అది ఈశ్వరుడు, అది పరమేశ్వరుడు. కాబట్టి నువ్వు జడమును పరమేశ్వరుడుగా భావించినా, గురువుగా భావించినా అది పనికొస్తుంది, కానీ నిదానంగా పనిచేస్తుంది. అదే చేతనాన్ని భావించినా అది కూడా ఉత్తమమే. కానీ సరిగ్గా నువ్వు గురువును పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు మా గురువు ఎందుకు కావాలండి? ఇంత గొడవ పెట్టుకున్నాం కదా, పటాలు పెట్టుకుంటేనేమో కుదరదంటారు, విగ్రహాలు పెట్టుకుంటే కుదరదంటారు, ఫోటోలు పెట్టుకుంటామంటేనేమో అవేమిటి అదెట్టా కుదురుతుందంటారు. సశరీర గురువుని వెతుకుదామా అంటే ఆ సశరీర గురువు ఏం చేస్తాడో మాకు తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. మరి ఎవరిని నమ్మాలన్నా మా మీద మాకే సందేహం, గురువు గారి మీద సందేహం, తర్వాత మేమేమైపోతాము అని. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? అసలు నీకేం కావాలయ్యా? ముందు నీకేం కావాలో నీకు తెలిసి ఉండాలి. గురువు దగ్గరికి వెళ్ళే ముందు నీకేం కావాలో నీకు తెలుసు. నాకు ఐశ్వర్యం కావాలి, ఐహికమైన ఐశ్వర్యం కావాలా, ఆముష్మికమైనటువంటి ఐశ్వర్యం, పరమార్థికమైన ఐశ్వర్యం కావాలా, ఐహికమైన ఐశ్వర్యం కావాలా? అసలు ఐశ్వర్యం అంటే ఏమిటండి? మొదటకు వచ్చేసింది సందేహం. ఐహికమైన ఐశ్వర్యం దాస, బంధు, మిత్ర, పుత్ర, ధన, ధాన్యం. సరిగ్గా లెక్కేసుకోండి. ఈ 6 ఉన్నవాళ్ళు ఐశ్వర్యవంతులు. దాస, బంధు, మిత్ర, పుత్ర, ధన, ధాన్యం. భౌతికంగా ఈ 6 గనక మీ దగ్గర ఉంటే మీరు ఐశ్వర్యవంతులే, తేల్చేశారు. కానీ ఈ భౌతికమైన ఐశ్వర్యం గనక నీకు గనక ఉంటే దాని యందు నీకు అహంకార మమకారాలు ఉంటాయి. ఏమిటి? నేను ఐశ్వర్యవంతుణ్ణి అనుకుంటావు. ఇంకేమనుకుంటావు? పదే పదే అవే గుర్తొస్తూ ఉంటాయి. నీ దగ్గర ఏమున్నాయో అవే గుర్తొస్తాయి కదా. కాబట్టి అందువల్ల ఏమవుతుంది? అవి పదే పదే గుర్తు రావడం వలన వాటి యందు మమత్వం ఏర్పడుతుంది, వాటి యందు మానవమానములు ఏర్పడతాయి. ఎవరైనా సరే నన్ను గుర్తించడం లేదు, నాకు విలువ ఇవ్వడం లేదు, నాకు నిలువ ఇవ్వడం లేదు. నిలువ అంటే దాచుకోవడం. ధనం ఉంటేనేగా దాచుకునేది, ధాన్యం ఉంటేనేగా దాచుకునేది. అలాగే విలువ, విలువ ఈ రెండింటితోనే మానవ జీవితం అంతా కొట్టుకుపోతుంది. ఎందుకని? అది మానాభిమానాలతో సంబంధించినట్టు. ఇలా మనకు తెలియకుండానే మనలో అజ్ఞానజనితమైన, అవిద్యాజనితమైన, మోహకారణమైనటువంటి అంశాలు బలపడతాయి భౌతికమైనటువంటి ఐశ్వర్యం వలన. గురువు గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళగానే మొదట ఇవి ఎలా ఉన్నాయి నీలో అని పరిశీలిస్తాడు. ఈశ్వరుడైనా పరిశీలిస్తాడు. సాక్షాత్కారం ఇవ్వాలి అంటే ఈ భౌతికమైన ఐశ్వర్య సంపదనంతా పక్కన పెడతావా లేదా అనేది చూస్తాడు. అప్రధానం చేస్తావా లేదా అనేది చూస్తాడు. పక్కన పెట్టడం అంటే ఏమిటంటే అప్రధానం. సరే,
పారమార్థికమైన ఐశ్వర్యానికి మహదైశ్వర్యం అని పేరు. పరమేశ్వరుణ్ణి ఆశ్రయించినటువంటి వాడికి మహదైశ్వర్యం కలుగుతుంది. ఏమిటా మహదైశ్వర్యం? దాని పారమార్థిక ఐశ్వర్యం అంటారు, లేదా జ్ఞానైశ్వర్యం అంటారు. ఏమిటయ్యా అవి? అనాది. మొట్టమొదటి లక్షణం అనాది. నేను అనాదిగా ఉన్నటువంటి వాడిని. ఇప్పుడే కొత్తగా వచ్చాను, ఇప్పుడే కొత్తగా 50 ఏళ్ళు అయింది పుట్టి, ఇంకో 50 ఏళ్ళు ఉంటానో పోతానో, ఈ గొడవలు ఏం లేవు. మొట్టమొదటి లక్షణం నువ్వు అనాది. సృష్టి ఆది నుంచి ఉన్నావు. ఇప్పటికిప్పుడే పుట్టి ఊడిపడిపోలేదు, ఇప్పటికిప్పుడే పోవు. ఐశ్వర్యంలో, పారమార్థిక ఐశ్వర్యంలో మొదటి లక్షణం అనాది. రెండవ లక్షణం అలుప్తం. నేను అనాది అంటే మరి ఎప్పటికీ పోనండి, ఎప్పటి నుంచో ఉన్నాననగానే ఏమంటే మరి అయితే నేను ఎప్పటికీ పోనా? పోవు. అలుప్తం. నువ్వు శాశ్వతుడవు. ఓ సృష్టి ఆదికి ముందు నుంచి ఉన్నావు, ఎప్పటికీ పోవు. అలుప్తం. అవినాశి అంటారు. అలుప్తం అన్నా అవినాశి అన్నావు. జాగ్రత్తగా రెండవ లక్షణం, నీవు అనాది. రెండు అలుప్తం, నీవెప్పటికీ పోనివాడవు, శాశ్వతుడవు. ఎందుకని? నీవు పరమాత్మవి కదా, నీవు పరమేశ్వరుడవు కదా, నీవు బ్రహ్మస్వరూపానివి కదా, నీకు ఆద్యంతములు లేవు కదా, కాబట్టి నువ్వు శాశ్వతుడవు. ఇది రెండవ ఐశ్వర్యం. ఈ లక్షణం, ఈ లక్షణంతో స్థిరపడతావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మహదైశ్వర్యం కలిగిన వాడిని ఏమండి మీకు దగ్గర ఐశ్వర్యం ఎక్కడదో చూపెట్టానంటే ఉండదు వాడి దగ్గర. వాడి లక్షణం అది. ఆ లక్షణంతో ఉంటాడు వాడు. సరే, మొదటిది ఏంటి? అనాది. రెండవది అలుప్తం, వెరీ వెరీ ఇంపార్టెంట్. మూడవది సర్వజ్ఞత్వం. సర్వకాలములందు నువ్వు ఉండాలి, ఉన్నావు, అప్పుడే సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు ఎప్పుడవుతాడంటే సర్వకాలములందు ఉండాలి, సర్వదేశములందు ఉండాలి. తలచినంత మాత్రమే ప్రత్యక్షం కావాలి. ఎవరికైనా, ఎంతమందికైనా, ఎన్నిసార్లు అయినా వారి వారి హృదయాలలో ఏతక్షణమే ప్రత్యక్షం కావాలి. పిలవగానే పలకాలి, తలవగానే ప్రత్యక్షం కావాలి. అలా సర్వజ్ఞుడై ఉంటాడు. నీ హృదయము నెరిగినవాడు, సర్వుల హృదయము నెరిగినవాడు. నీ హృదయం ఒకటే కాదు, సర్వుల హృదయమును ఎరిగినవాడు. అంటే ఎందుకని? ఆ హృదయం మీద అహంకార మమకారాలు కప్పబడు. ఆ అహంకార మమకారాల స్థాయి ఎలా ఉందో పరమేశ్వరుడికి ఒక్కడికే ఎరుక. అందుకే భగవంతుడికి ఒక్కడికే ఎరుక నీ సంగతి. ఎందుకని? నీ జన్మ పునర్జన్మ ఆయన చేతిలోనే ఉంది. ఆ అహంకార మమకారాలను అనుసరించే ఈ జన్మ పునర్జన్మ చక్రం తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆయనకి జన్మ పునర్జన్మ లేవు కాబట్టి ఆయన సర్వజ్ఞుడు. ఇక ఆయన సర్వస్వతంత్రుడు. నాలుగో ఐశ్వర్యం, సర్వస్వతంత్రుడు. ఏ బంధం లేదు, కర్మబంధం లేదు, కాలబంధం. బంధాలు రెండే. ఒకటేమిటి? కర్మబంధం, రెండవది కాలబంధం. ఈ రెండు బంధాలు లేవు. ఏమంటే బంధత్రయం అంటారు కదండి. మరి మూడో బంధం అదేమో యోగంలో చెప్పేటటువంటి ఉడ్యాణ బంధము, జాలంధర బంధము, మూల బంధం. అది బంధత్రయం అనేది సాధనపూర్వకంగా. అజ్ఞానంతో ఏర్పడేటటువంటి బంధాలు రెండే. విపుటి అది కర్మ, కాలం. ఈ రెండింటికి ఆధారం నేనే. ఆ నేను గనక పోతే, లేకుండా పోతే, ఆ ఎరుక విడిస్తే ఆ కాలము కర్మ రెండు వదిలేస్తాయి. క్షరాక్షరులు రెండు దాటి పురుషోత్తమ స్థితిలో ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా సర్వస్వతంత్రుడై ఈశ్వరుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. ఎట్టి నిర్నిబంధానికి పరమాత్మని, పరమేశ్వరుణ్ణి లొంగించడం కుదరదు. అనేక మంది రాక్షసులు కఠినమైన నియమాలతో వేల సంవత్సరాలు తపస్సులు చేశారు, తల తీసి అక్కడ పెట్టారు. అయినా సరే పరమేశ్వరుడు ప్రత్యక్షం కావాలన్న నియమం లేదు. భగీరథుడు 10,000 సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు చేశాడు పరమేశ్వర సాక్షాత్కారం, గంగావతరణం సందర్భంగా. అలా పరమేశ్వరుడిని మెప్పించిన వాళ్ళు అనేక మంది కనబడతారు. అనేక మందికి పరమేశ్వర సాక్షాత్కారం యథాతథంగా జ్యోతిర్మయ స్వరూపుడై, సర్వవ్యాపక జ్యోతిర్మయ స్వరూపుడై ఆవిర్భవించినటువంటి సందర్భాలు త్రిమూర్తులకు కూడా కనబడినటువంటి సందర్భం. కాబట్టి అటువంటి పరమేశ్వర దర్శనాన్ని నీవు పొందాలి. ఆయన సర్వస్వతంత్రుడు, సర్వజ్ఞుడు, అలుప్తుడు, అనాది.
ఇది 4వ ఐశ్వర్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా 2 ఐశ్వర్యాలు ఉన్నాయి, మహదైశ్వర్యాలు. ఎవరైనా చెప్తారా? అనేక సార్లు మనం చెప్పుకున్నాం. అజం అండి. అజం, అనాది అంటంలోనే అజం కూడా ఇమిడి ఉంది. ఇంకా ఎవరైనా గుర్తుపెట్టారా? అద్వైతం. అద్వైతం. అనంతుడు. ఆయన 5వ లక్షణం ఏంటండి? అనంతుడు. ఎందుకని అనంతుడు? ములుగురుచ్చ సందు లేనివాడు. ఆయనలో ములుగురుచ్చ సందు స్థానం ఒక సూది మన పెట్టి, ఏమంటే ఇక్కడ పరమేశ్వరుడు ఉన్నాడా? ఉన్నాడు. ముళ్ళు సందు మోపిన స్థానంలో కూడా పరమేశ్వరుడు పరమేశ్వరుడు లేని చోటు చూపెట్టడం కుదరదు. అలా సర్వవ్యాపి మహేశ్వర అనంతుడు. ఆఖరి లక్షణం నిత్య తృప్తుడు. ఆఖరి లక్షణం ఏంటండి? నిత్య తృప్తుడు. అంటే అర్థం ఏంటి? ఇవాళ మా ఇంట్లో అభిషేకం ఎంత బాగా జరిగిందో తెలుసా? నమ్మకం, చమకం, మహన్యాసం, పంచామృతాభిషేకం, అన్నాభిషేకం, ఇలా ఏమిటో మనం చేసేస్తాం. మనమే కదా చేసేదంతా కూడా. పరమేశ్వరుడు ఎంత సంతోషించాడు అంటే, ఇవి చేయకపోతే అతృప్తికరస్య అన్నాం అనుకోండి, అది ఈశ్వర లక్షణం ఎలా అవుతుంది? అందుకని కాశీలో పరమేశ్వరుడి చేత అభిషేకించబడేటట్లుగా వేల లింగాలు, మనుషులు చేసేవి వేల లింగాలుంటే ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు. వర్షం పడితే అభిషేకం, ఎండ కాస్తే ఎండ కాసినా కూడా అభిషేకమే. సూర్యకిరణ అభిషేకం, సూర్యకిరణాలు పడుతున్నప్పుడు కూడా అభిషేకమే. ప్రకాశంతో, జ్ఞానంతో అభిషేకమే. వర్షం పడుతుంది, వర్షంతో అభిషేకం. పైనుంచి చెట్ల కింద ఉన్నాయి లింగాలు, అప్పుడు ఏమైంది? ఆకులు రాలిపడుతుంటాయి, అది కూడా అభిషేకమే. పూలు రాలిపడుతూ ఉంటాయి, అది కూడా అభిషేకమే. ఈ ప్రకృతిలో పంచభూతాలు చేసేదంతా అభిషేకమే. పంచభూతములు శివస్వరూపం కదా, సాక్షాత్ శివస్వరూపం. అది భూమి శివస్వరూపం, ఆకాశం శివస్వరూపం. ప్రతీకగా మనం పంచభూత లింగ క్షేత్రాలు పెట్టుకున్నాం, అది వేరే విషయం, అది ప్రతీకాత్మ. ఆ ప్రతీక దేనికి పెట్టుకున్నాం? ఆ పంచభూతాలని ఈశ్వరుడుగా చూడాలి, ఆ దృష్టి కావాలి. అప్పుడేమైంది నీకు? నువ్వు అంతటా ఉన్నది పరమేశ్వరుడే. కాబట్టి పారమార్థిక ఐశ్వర్యంలో ఈ 6 లక్షణాలు ఉంటాయి. ఎవరైతే జ్ఞాని అనేటటువంటి నిర్ణయంలో ఉంటాడు, అంటే నేను ఆత్మనిష్ఠుడను, నేను బ్రహ్మనిష్ఠుడను, నేను ఆత్మజ్ఞాన సంపన్నుడను లేదా బ్రహ్మజ్ఞాన సంపన్నుడను, లేదా నేను తుర్యనిష్ఠుడను, నేను ముక్తుడను, నేను జీవన్ముక్తుడను, ఇలా ఎవరు ఎన్ని పేర్లైనా పెట్టవచ్చు ఆ స్థితికి. ఆ స్థితిలో ఉన్న వాళ్ళలో ఈ 6 లక్షణాలు కనపడతాయి. ఇప్పుడు గురువు గారిలో ఈ 6 లక్షణాలు కనపడాలా వద్దు? ఆయన దగ్గరికి వెళ్ళి భౌతిక ఐశ్వర్యాలు ఉన్నాయో లేదో చూసామనుకోండి, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాసదాసీ జనం ఉండకపోవచ్చు, సేవకులు ఉండకపోవచ్చు, బంధు మిత్ర పుత్ర కళత్ర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండాలని నియమం ఏమిటి? ధన ధాన్య అసలు ఉండక్కర్లేదు. ఎంతో మంది ఉన్నారు భారతదేశం, ఏమి అవధూతలైన వాళ్ళు, అసలు స్పృహే లేకుండా, శరీరం ఉన్నదనే స్పృహే లేకుండా ఉన్న అవధూతలు కోట్ల మంది ఉంటారు భారతదేశం. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే మీ దగ్గర ఉన్న భౌతిక ఐశ్వర్యాలు దాసదాసీ జనం ఏరి, బంధుమిత్రపుత్ర కళత్రాదులేరి, వాళ్ళు ఎవరు? మరి పోనీ కనీసం భోజన భాజనాలకైనా ధనధాన్యములండి, వాటి స్పృహే లేదు. అలా ఎంతో మంది జీవ సమాధి, అంటే వారు జీవించి ఉండగానే వారి మృత్యు ఘడియ వారికి తెలుసు. దేహాన్ని చాలించేటటువంటి, అంటే బాగా గుర్తుపెట్టుకోవాలండి, మనం శరీరాన్ని ఎరుకతో వదిలేస్తున్నామా, శరీరమే మనల్ని వదిలేస్తుందా?
లేదా శరీరంతో పాటు నేను కూడా పోతున్నా. ఈ 3 స్థాయిలు అన్నమాట మృత్యువు. అంటే కాలగతిలో శరీరం రాలిపోతుంది. మహానుభావులైన అశరీరులకు వాళ్ళకి జీవ సమాధితో పని లేదు. ఎందుకని? వాళ్ళకి శరీరం వదిలేసినా శరీరం ఉన్నా రెండు ఒకటే. వాళ్ళు ఏం తేడా? వాళ్ళు అశరీర పద్ధతి వాళ్ళు, వీళ్ళు జ్ఞానులు. రెండో పద్ధతి వాళ్ళు వాళ్ళు యోగం ద్వారా జ్ఞానాన్ని పొందుతారు. వీళ్ళు జీవ సమాధి అనేటటువంటి పద్ధతిని ఎంపిక చేసుకుంటారు. వీళ్ళకి ఏ క్షణాన వాళ్ళు ఇచ్ఛామరణం ఉంటుంది. వాళ్ళు ఆ సిద్ధి వలన ఎప్పుడు శరీరాన్ని వదిలేయాలో వారికే నిర్ణయం ఉంటుంది, అలా వదిలేస్తారు. ఒక స్థిరమైనటువంటి ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటారు. ఉదాహరణ చెప్పాలంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, అలాగే రాఘవేంద్ర, గురు రాఘవేంద్ర, ఇలాంటి కోవలో చాలా మంది ఉంటారండి భారతదేశం. అనేక చోట్ల మీకు జీవ సమాధులు కనబడుతూ ఉంటారు. కొంతమంది అయితే కుటుంబం జీవ సమాధిగా తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే అందరూ ఆ స్థితిని పొందుతారు. ఎవరికి వారికి నేల మాలిగలు అంటే ఒక గది కడతారు భూమి లోపల. కడితే ఒక ముహూర్త నిర్ణయం ప్రకారం వాళ్ళు దాంట్లో ప్రవేశిస్తారు. ఇంకా అక్కడే శరీరాన్ని వదిలేస్తారు, దాన్ని మూసేస్తారు. అప్పుడు ఓ తేదీ చెప్తారు, ఆ తేదీకి మూసేస్తారు, వాళ్ళ శరీరం అక్కడే వదిలేస్తారు. ఇలాగా యోగ పద్ధతిగా కూడా జ్ఞానాన్ని పొంది శరీరాన్ని విసర్జించేవాళ్ళు ఉంటారు. కూడా మహానుభావులే. మరి వీటన్నింటిలో ఇప్పుడు నువ్వు దేనిని ఏమంటున్నావు? ఇప్పుడు ఏది శిల, ఏది చేయకండి. గురు రాఘవేంద్ర బృందావనానికి వెళ్ళాం, మంత్రాలయం వెళితే అక్కడ అర్చన దేనికి చేస్తారు? స్వామివారి సమాధికే చేస్తారు, స్వామివారి అధిష్టానానికే చేస్తారు. మరి మనం కైవల్యాశ్రమంలో ఎవరికి అర్చన చేస్తాం? స్వామివారి అధిష్టానానికే చేస్తాం. ఇలా ప్రతి చోట ఎవరైతే అశరీర స్థితిని పొందుతారో వాళ్ళందరికీ మరి అధిష్టానాన్ని నిర్మాణం చేస్తారు. అదే మనం కంచి పరమాచార్య పీఠానికి వెళ్ళాం, అక్కడ కూడా ఏముంటాయి? అధిష్టానాలే ఉంటాయి. వరుసగా 3 అధిష్టానాలు, పరమగురు పరమేష్ఠి గురు, సద్గురు పరమగురు పరమేష్ఠి గురు, 3 అధిష్టానాలు వరుసగా. మరి అది సంప్రదాయం. ఆ జ్ఞాని యొక్క శరీరంలో ఉన్నటువంటి ఎముకలు చూర్ణమయ్యేంత వరకు కాలంలో అది మనలో స్వరూప జ్ఞానాన్ని కలిగిస్తుంది. మరి ఇప్పుడు శిల అందామా, చైతన్యం అందామా? దాని యొక్క స్థితిని బట్టే నిర్ణయం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ 108 కమలాలతో దండ వేస్తే, అర్చన చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. ఏమిటయ్యా విశేషమైన ఫలితం? జ్ఞానం వస్తుంది. అదే అన్నిటికంటే విశేషమైన ఫలితం, అదే అన్నిటికంటే శుభమైన ఫలితం. జ్ఞానం రావడమే ఆఖరి ఫలితం. మిగిలిన ఫలితాలన్నీ జ్ఞానం కంటే చిన్నవే, తక్కువే, అధమమైనవే ఏ ఫలితమైనా సరే. ఎందుకని? జ్ఞానాదేవతు కైవల్యం. ఆ జ్ఞానం ఏమిటయ్యా? నీకు ఈశ్వరుడికి భేదం లేదు, జీవాత్మకు పరమాత్మకు భేదం లేదు, అభేద జ్ఞానం. తత్వజ్ఞానం అంటే ఏంటి? అభేద జ్ఞానం, అద్వైత జ్ఞానం. అందరూ ఎరుక 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 అని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ముందు అసలు అద్వైత జ్ఞానం రావాలి. అది వస్తే కదా అసలు ఎరుక విడవడం సంగతి. ఎరుక నిర్ణయమే అవని వాడికి ఎరుక విడవడం గురించి చెప్పేస్తాం పాఠం. ఎరుక పనికిరాంది, ఎరుక అంటే పనికిరాంది, వదిలేయాల్సింది, అదంతా ఎరుక పద్ధతులు, మానేసేయాలి అదండి అంటూ ఉంటాం. మరి భోజనం చేయటం అది కూడా ఎరుక పద్ధతేగా, నిద్రపోవడం అది కూడా ఎరుక పద్ధతేగా. మరి షోడశోపచారాలు ఈ శవానికి చేయటం, పొద్దున్న లేచిన దగ్గర మనం ఏం చేస్తున్నాం? ఈ శవానికే షోడశోపచారాలు చేస్తున్నాం. శవానికి చేయటం లేదయ్యా బాబు, శివానికే చేస్తున్నాం. తెలుసుకోవాలి. శవము శివము రెండు ఒక చోటే ఉన్నాయి, అక్షరము క్షరము రెండు ఒక చోటే ఉన్నాయి. నీవు శివానికే చేస్తున్నావు కానీ శవానికి చేయటం. శవానికి ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు చేస్తావు? ఓ పూట చేస్తావు అంతేగాని పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా షోడశోపచారాలు చేస్తావా? చేసేది స్వీకరించేదంతా నీలో ఉన్న శివమే. అశివం నలిప్యతే. నువ్వు శవం అనక్కర్లేదయ్యా. అశివం అనేది అసలు సృష్టిలో లేనే లేదు అసలు. నువ్వు ఎరుక అంటున్నావు, అది శివం కాదంటాం కుదరదు. అసలు శివమే తెలియని వాడికి పరశివం ఎలా తెలుస్తుంది? ఆ పరశివం ఏమో పరవాక్, అది పరబ్రహ్మం, అది అచలం. ముందు శివమును ఎరగాలి, ఆ తదుపరి పరశివాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి సూచన ఈ ఉపదేశంలో ఉంది.
నీవు ఆలయానికి వెళ్ళి ఈశ్వర ప్రతిమను ఆశ్రయించావా, లేక అక్కడ ఉన్నటువంటి పరశివ తత్వాన్ని ఆశ్రయించావా? గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క నామరూపాత్మకమైన శరీరాన్ని పట్టుకున్నావా, ఆయనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పట్టుకున్నావా, ఆయన యొక్క బ్రాహ్మీభూత స్థితిని గుర్తించావా, బ్రహ్మనిష్టను గుర్తించావా, తుర్యనిష్టను గుర్తించావా, లేదా ఐహికమైన ఈతి బాధలకి సంబంధించిన భౌతికమైనటువంటి అంశాల వరకే ఆయనని వినియోగించుకున్నావా? ఈ దృష్టి నీకుండాలి. అప్పుడే నువ్వు మాయా గురువా మాయా శిష్యుడా బారి పడకుండా ఉంటావు. నిజ గురువు నిజ శిష్యుడుగా జీవిస్తావు. చదవండి తర్వాత. నవందనీయాస్తే కష్టం దర్శనాత్ భ్రాంతికారకాః వర్జయేత్తాన్ గురూన్ దూరే ధీరస్య తు సమాశ్రయేత్. తాత్పర్యము: దర్శన మాత్రము వల్లనే భ్రమాకారక జ్ఞానమును కలుగజేసడి గురువులు నమస్కారార్హులు కారు. అట్టి గురువులను దూరముగా విడిచిపెట్టి ధీరుడగు జ్ఞానినే ఆశ్రయించవలెను. ఈ ఉపదేశంలో కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గురువులు రెండు రకాలుగా ఉంటారని స్వామి నిర్భయానందులు అంటూ ఉంటారు. ఒకరెటువంటి వాళ్ళు తాచుపాము లాంటి వాడు, అంటే వాళ్ళ బారిన పడితే మీరు బ్రతకడం కుదరదు. మీరు బ్రతకడం అంటే నీలో ఉన్న అజ్ఞానం, నీలో ఉన్న మోహం, నీలో ఉన్న అహంకారం వాళ్ళు మిగలనివ్వరు. సమూలంగా పెకలించి వేస్తారు, నిశ్శేషంగా నిర్మూలింపజేస్తారు. కొంతమంది ఎటువంటి వాళ్ళు అంటే బురద పాములు అంటే, పాములు రెండు రకాలు ఉంటాయి. బురద పాముకు పెద్దగా విషం ఉంటుంది, అది ఊరికే ఆ కప్పను పట్టుకుని మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ కప్ప ఏమో బోజురు కప్ప అనుకోండి, పెద్ద లావుగా ఉంటుంది, లోపలికి మింగాలేదు, వదిలిపెట్టాలి. గురువులు ఇలా రెండు రకాలుగా ఉంటారు. అహంకార నిర్మూలనకు మాత్రం ఎవరు పనికొస్తారో చూసి వాడి మీదే దృష్టి పెడతాడు, వాడిని కడతేరుస్తాడు. తాజ్పావు లాంటి గురువు గారు, ఆయనకి విరుగుడు ఉండదు, తిరుగుడు ఉండదు. అలాంటి వాడు మహా తీక్షణంగా ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా కష్టం. ఆయనతో వ్యావహారిక సదృశమైన మాటలు మాట్లాడాలంటే చాలా కష్టం. వెళ్ళి ఏమండి బాగున్నారా, ఏమండి తిన్నారా, ఏమండి పడుకున్నారా, ఏమండి లేచారా, ఏమండి మా ఊరు ఎప్పుడు వస్తారు, మా ఇంటికి ఎప్పుడు వస్తారు, మీకు బాధ పూజ ఎప్పుడు చేయమంటారు, ఇవన్నీ ఏం పెంచారు ఆయన. ఎందుకని తూష్ణీభావమును కలిగి ఉంటాడు. గుర్తుపెట్టుకో, బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు, బ్రహ్మభావమునందు ఉన్నటువంటి వాడికి ఈ భౌతికమైనటువంటి ఆచార వ్యవహారముల యందు గాని, అజ్ఞాన వ్యవహారముల యందు గాని, శారీరక నిర్ణయములందు గాని, అష్ట శరీరములందు తూష్ణీభావమును కలిగి విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మ విరాట్ హిరణ్య గర్భవ్యాకృత పరమాత్మనే 8 శరీర స్థితుల యందు తూష్ణీభావమును కలిగి ఉంటాడు ఆ శరీరి అయినటువంటి గురువు. ఇటువంటి గురువును ఆశ్రయించాలి నీవు. లేకపోతే ఆయా 8 శరీరములు, ఆయా 8 ప్రపంచములు, ఎక్కడెక్కడ శరీరం ఉంటే అక్కడక్కడల్లా ప్రపంచం, అక్కడక్కడల్లా భోగి ఉంటే ఉండాలి, భోగ్యమైన ప్రపంచం ఉండాలి. ఆ శరీరం నేను అనుకునే భోగి ఉన్నాడు అనుకోండి, వాడికి అనుకూలమైనటువంటి అనుగతమైనటువంటి భోగ్యయుతమైనటువంటి ప్రపంచం కూడా. 8 శరీరాలు 8 స్థాయిలలో భోగ్య వస్తువులతో కూడినటువంటి ప్రపంచం, భావములతో కూడిన ప్రపంచం. భావంలో కూడా భోగం. ఉదాహరణ పౌండ్రక వాసుదేవుడు అని ఓ వాసుదేవుడు ఉండేవాడు, శ్రీకృష్ణుడు కావాలి. ఈయనేమో సహజంగా వాసుదేవుడు. ఎందుకని? వాసుదంతే ఇది జగత్రయం ఇది వాసుదేవ, లోకములందు వ్యాపించినటువంటి వాసుదేవుడేమో శ్రీకృష్ణుడు. కానీ పౌండ్రక వాసుదేవుడు, ఆయన ఎందుకు వాసుదేవుడు, ఎందుకని మీరందరూ కీర్తిస్తున్నారు అని అందరిని అడిగాడు. ఏమంటే ఆయన దగ్గర చక్రం ఉంటుంది, శంఖం ఉంటుంది, గద ఉంటుంది, ఆయన మురళిని పట్టుకుంటాడు అని భౌతిక వర్ణన అంతా చూసి వచ్చిన వాళ్ళంతా చెప్పారు. సరే, అయితే నేను కూడా ఒక శంఖాన్ని, ఓ చక్రాన్ని, ఓ గదని తయారు చేసుకుంటాను, నేను కూడా మురళిని పట్టుకుంటాను, నేను కూడా వాసుదేవుడు. ఏడు తేడా? ఈయన భ్రమాకారకమైన వాసుదేవుడు, ఆయన నిజ వాసుదేవుడు.
కాబట్టి గురువులలో శిష్యులలో కూడా భక్తులలో కూడా నిజ భక్తులు భ్రమాభక్తులు కూడా ఉంటారు. అంటే ఏమిటి? తత్కాలవత్ ఆవేశం పొందుతాడు. తత్కాలవత్ ఆవేశం పొందినప్పుడు మాత్రమే నేను వాసుదేవుడు. సరే, ఓ పని చేద్దామని ఆయన ఏం చేశాడంటే, ఆ నిజ వాసుదేవుడు శ్రీకృష్ణమూర్తికి ఉత్తరం రాస్తాడు. నేనే నిజమైన వాసుదేవుడిని, నువ్వు అబద్ధపు వాసుదేవుడివి, నువ్వు భ్రమా వాసుదేవుడివి, మాయా వాసుదేవుడివి. నువ్వు శంఖాన్ని చక్రాన్ని నీ కౌమారికి గదని వదిలిపెట్టేసి నేనే అప్పుడు ఒక్కడనే వాసుదేవుడిని ఈ లోకం మొత్తానికి కూడా ఇద్దరు వాసుదేవుడు ఉంటారు, కుదరదు. కాబట్టి నువ్వు వాడేటటువంటి ఆయుధాలన్నింటినీ వదిలేసి విసర్జించేసి, లేకపోతే నాతో యుద్ధానికి రా అని ఆహ్వానం. అహంకారం నెత్తి మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందయ్యా అంటే, కోరి యుద్ధానికి వస్తాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది కనబడతారు పురాణాలలో. అజ్ఞానం తలకెత్తినప్పుడు ఏమవుతుందంటే, ఎవరితో అయితే మనం పెట్టుకోకూడదో వాడితోనే వెళ్ళి పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు లోకోపకారం చేసేవాళ్ళు, లోక కళ్యాణం చేసేవాళ్ళు. వాళ్ళకి ఐహికమైన వాళ్ళని వాళ్ళు గొప్పవాళ్ళుగా నిరూపించుకోవాల్సిన అగత్యం వాళ్ళకి ఏముంది? వాళ్ళు ఆల్రెడీ గొప్పవాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ మంచివాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ జ్ఞానులు. ఎందుకని? పరమేశ్వరుడు కదా. వాళ్ళకి వేరే ఎవరు అసలు కనపడరు, వినపడరు, వాళ్ళకి ఎవరు రెండో మనిషి లేని. ఇప్పుడు కొత్తగా నిజ వాసుదేవుడు వచ్చి పౌండ్రక వాసుదేవుడికి నేనే వాసుదేవుడని నిరూపించుకోవాల్సిన అగత్యం ఆయనకుందా? లేదు కదా. కాబట్టి ఈ పౌండ్రక వాసుదేవుడు ఏం చేశాడంటే, ఆయనకు ఉత్తరం రాశాడు, నేనే నిజ వాసుదేవుడని నీ చేత కూడా ఒప్పిస్తా, నువ్వు యుద్ధానికి రా. సరే, ఆ మాటలు బలరాముని మాటలు చెవిన పడతాయి అన్నమాట. కృష్ణ ఎవడు వీడి పీచాన్ని, వీడి అహంకారాన్ని నేను చాలు, నువ్వు వెళ్ళటం ఎందుకు, నేను వెళ్ళొస్తానంట. అన్నయ్య నువ్వు ఆగు, కాసేపు నేను వెళ్ళొస్తా, ఈ వినోదం ఏదో చూసి వస్తానంట. అందుకని జ్ఞానికి వినోదం లీల ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అతనికి అందులో కర్తవ్యం లేదు. తనను తాను నిరూపించుకోవాల్సిన తను తాను ఎరిగిన వాడికి తనను తాను నిరూపించుకోవాల్సిన అగత్యం. తను తాను ఎరగని వాడే తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ప్రాకులాడుతూ ఉంటాడు, నానా యాగి ప్రయత్నాలని చేస్తూ ఉంటాడు. నన్ను తాను ఎరిగిన వాడు ఊరకుంటాడు, అంతే. వాడి పని అంతవరకు. జ్ఞాని పని ఏమిటాయంటే ఎంతసేపు ఊరకుంటుటాయి, అంతే తప్ప తనను తాను ఒక ప్రత్యేకమైన కర్మ ద్వారా కానీ విశేషం ద్వారా కానీ తనను తాను నిరూపించుకుని ఆహా నేను ఇంత గొప్పవాడిని నిరూపించుకోవాల్సిన అగత్యం అతనికి లేదు. ఎందుకని? ఆ ప్రపంచం అతనికి లేదు. 8 శరీరాలు కానీ 8 ప్రపంచాలు కానీ భోగ్య ప్రధానంగా అతనికి లేవు. సరే, వెళ్ళాడు ఆయన. ఏమయ్యా ఇంతకీ ఏమిటి వదిలిపెట్టమంటావా చక్రాన్ని, శంఖాన్ని, గదని అంటే వదిలేమన్నాగా, అదే కదా, అందుకేగా ఇక్కడ దాకా నేను పిలిపించిందంట. సరే వదిలిపెడితే మరి నువ్వు ఉండవు అని అంటే, అయినా సరే వదిలిపెట్టమంటాడు. అప్పుడు అతనికి ఒక వరం ఇస్తాడు. నువ్వు అజ్ఞానం చేత అయినా సరే నా రూపాన్నే ధరించి నా నామాన్నే స్మరించి వాసుదేవ 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 అని జీవన కాలం అంతా కూడా నన్నే స్మరించవు, వైరం చేత అయినా సరే. కాబట్టి ఈ జన్మలో నువ్వు భగవన్నామ స్మరణలో మునిగి తేలేవు, వైరభావంతో అయినా సరే. కాబట్టి నీకు నా రూపాన్నే ధరించి నా స్మరణే చేసావు కాబట్టి నరక ప్రాప్తి లేకుండా చూస్తానంట. అంటే అధోముఖమైన అజ్ఞానయుతమైన జన్మలు రాకుండా చూస్తాను అని వరం ఇస్తాడు. పరమాత్మ అందరిని అనుగ్రహిస్తాడు. ఎవరిని ఎలా అనుగ్రహిస్తాడు? వాడి యోగ్యతలను బట్టి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గురువుని గాని పరమేశ్వరుని గాని ఆశ్రయించాలి. వాళ్ళతో 6 పనులు లేవు, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానులతో గాని, పెద్దలతో గాని, సద్గురువులతో గాని, తుర్యాశ్రమధారులతో గాని, బ్రహ్మనిష్ఠులతో గాని, సర్వసంగ పరిత్యాగులతో గాని 6 పనులు చేయాలి. ఈ 6 పనులు చేస్తే ప్రకృతి దానికి తగినటువంటి శిక్ష, కర్మఫలాన్ని ఇస్తుంది. ఆ 6 నిషిద్ధ కర్మలు అవి చేయు. వాళ్ళతో ఒకటి, వాళ్ళ ముందు కూర్చొని కాళ్ళు ఊపకూడదు. నువ్వు పైన కూర్చొని వాళ్ళకంటే ఉన్నతాసనం మీద కూర్చొని వాళ్ళ ముందు కాళ్ళు ఊపకూడదు. అగౌరవం, అవినయం. విష్ణు షట్పది స్తోత్రంలో అవినయం అపనయ విష్ణు. నాయన నాలో అవినయం ప్రవేశించకుండేట్టుగా చూడు.
అని అడుగుతాం. ఎందుకని ఆ అవినయం వచ్చిందంటే చాలు అన్ని పొరపాట్లు జరిగిపోతాయి, అన్ని తప్పులు జరిగిపోతాయి. మొదటి సమస్య. కాబట్టి ఎప్పుడూ కూడా గురువు కంటే అధికమైనటువంటి ఎత్తున్న పీఠం మీద కూర్చోవడం కానీ, వారి ముందు కూర్చుని కాళ్ళు లోపటం కానీ ఇత్యాది చేష్టలు చేయవు. ఒకటి. రెండు, వారు మాట్లాడుతున్నప్పుడు అధిక్షేపించి మాట్లాడరాదు. దుర్యోధనుడు ఈ తప్పు చేశాడు. సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి సనత్సుజాతుడు వచ్చాడు హస్తినాపురానికి. ఇది అక్కడ ఆ సభలో మహానుభావులు అనేక మంది ఉంటారు కదా, అందుకని వాళ్ళందరితో పాటు మాట్లాడదామని సనత్సుజాతుడు వస్తే ఆ సనత్సుజాతుడితో తాను రారాజునని అహంకరించి మాట్లాడు. ఇంకా ఏం చేస్తాడంటే బ్రహ్మర్షికి ఉన్నతాసనం ఇవ్వవలసింది పోయి ఆ రారాజు ఉత్తమాసనం మీద కూర్చుని ఈయనకి సామాన్య ఆసనం ఇస్తాడు. ఇవ్వడమే కాకుండా అధిక్షేపించి మాట్లాడతాడు. బ్రహ్మజ్ఞాని, నువ్వు బ్రహ్మజ్ఞాని. అప్పుడు పై ఎలా అక్కడ అధిక్షేపం ఎలా చేస్తాడంటే నా బలం ఎంతో నీకు తెలియకుండా మాట్లాడుతున్నావని తొడ చరుస్తాడు. చూస్తాడు అప్పుడు సనత్సుజాతుడు. ఈశ్వరానుగ్రహమున అవి భంగమవుగాక అని వెళ్ళిపోతాడు. సనత్సుజాతుని శాపం వలన సుయోధనుడి తొడలు విరిగిపోయి ఆయన ఏమనలేదు, ఆగ్రహించలేదు, ఏం చేయలేదు. ఆయన చెప్పాల్సిన మంచి మాటలు చెప్పాడు. దాన్ని సనత్సుజాతి అనే పేరు ఉంటుంది మహాభారతంలో. భగవద్గీతతో సమానమైనటువంటి ఉపాఖ్యానం అందరు చదువుకోవచ్చు. కేవలం బ్రహ్మర్షి ఎదుట తన అధిక్షేపాన్ని ప్రదర్శించి తన బల ప్రదర్శన చేయడం వలన ఈశ్వరానుగ్రహమున భంగం అవుగాక అన్నాడు ఆయన. అంటే ఊరు భంగం అయిపోయింది. ఇది రెండవ తప్పు, ఇలా చేయవు. మూడవది వాదం. అంటే మరేదో నీలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేయడానికి అహంకారము, మమకారము, అభిమానము, అగౌరవము ఏదో గోల ఉంటుంది నీ లోపల. నీ చిత్తవృత్తుల లోపల ఎక్కడో ఉంటుంది, అది నీకు తెలియదు. నీవు అనేక జన్మార్జితంగా జన్మలు ఎత్తి 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 ఎత్తితే గాని అది బయటికి రాదు. అన్ని జన్మల పాటు నువ్వు శిక్ష అనుభవించకుండా ఉండడానికి వాళ్ళలో అది వాళ్ళ మీద ప్రభావితం అవుతుంది. అవి వాళ్ళు దాన్ని చూస్తారు, ఆ లోపాన్ని చూస్తారు. అయ్యయ్యో ఈ చిన్న లోపం వలన ఈ జీవికి అనవసరంగా అనేక జన్మలు ఎత్తవలసి వస్తుందని ఆ లోపాన్ని సవరించడానికి వాళ్ళు బోధ చేయడమో, సూచన చేయడమో, నీ చేత ఏదైనా సేవ చేయించడమో, చేయించుకోవడమో, ఇతరులకు చేయించడం గాని చేయించుకోవడం గాని ఏదో చేస్తారు. దాని ఉపసంహార క్రియ అంటారు, లేదా ప్రాయశ్చిత్త క్రియ అంటారు. ఇలాంటి పని చెప్పినప్పుడు అతడు వెంటనే వాదిస్తాడు. అహంకారపూరితుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే వాదిస్తాడు. ఎందుకు చేయాలి నేను, అది ఎందుకు చేయాలి, ఇదెందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలి, అది అజ్ఞానం కదా, ఇది అజ్ఞానం కదా, అయినా మీరు ఇట్లాంటి పనులు చేస్తారంట, ఇలా వాదిస్తాడు. ఈ వాదించగానే ప్రకృతి తథాస్తు అంట. ఆయనేమన్నాడు, ఆయన మౌనంగా ఉంటుంది, చెప్పడం వరకు ఆయన పని. ఆయనను ఆశ్రయించినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి దేవతాగణాలన్నీ కూడా తథాస్తు దేవతలు ఉంటాయి ప్రకృతిలో. తథాస్తు అనంగానే వాడికి అన్ని జన్మలు ఖాయమైంది. అన్ని జన్మలు ఎత్తితే గాని ఆ లోపం పూరించబడు. కాబట్టి పెద్దలు బ్రహ్మజ్ఞానులైన వారితో వాదించదగదు. మూడో లక్షణం. నాలుగవ లక్షణం, వారు ఏదైనా సూచిస్తారు. అందుకని వాళ్ళు సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అవతల ఉంటుంది పరం. ఇది గుర్తుపెట్టుకోవాలి. పరం ఎక్కడ ఉంటుంది అంటే సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అవతల పరము. మనం ఏమిటి స్థూల పరిధిలో జీవిస్తూ ఉంటాం. ఈ స్థూల శరీరం నేననే భావనలో శరీరమే నేనుగా జీవాత్మగా జీవిస్తున్నటువంటి వాడికి ఈ సూక్ష్మం తెలియబడమే కష్టం. అథవా ఒకవేళ సూక్ష్మం తెలియబడ్డా షట్చక్రాలు దాటితే గాని సూక్ష్మతరం అవదు. అంటే సహస్రారంలో గురుమండలంలో నిష్ఠ వచ్చి, సహస్రారంలో సమాధి నిష్ఠ కలిగి, అక్కడ మెలకువ కలిగి, అక్కడ ఆత్మనిష్ట కలిగితే సూక్ష్మతరం అవుతుంది. అక్కడి నుంచి ఎష్టి లేనటువంటి సమిష్ట్యానుభవంలోకి వెళ్ళి బ్రాహ్మీభూత స్థితి కలిగి, తుర్యనిష్ట కలిగి, బ్రహ్మానుసంధానం చేసి
ఆ 4 మహావాక్యాల అనుభవం కలిగినటువంటి వాడు సూక్ష్మతము. దాన్ని దాటి బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్న అష్టదళ పద్మానంలో ఉన్నటువంటి హృదయ మధ్యంలో మేలుకున్నటువంటి వాడు పరం. అక్కడ మేలుకున్నటువంటి వాడు పరం. అక్కడ ఉంటాడు ఆ బ్రహ్మనిష్ఠుడు, అక్కడ ఉంటాడు ఆ సద్గురువు. అటువంటి వాడు ఆ తెలివితో ఏదో చెప్తాడు, ఏదో సూచిస్తాడు, మౌనంగానో సంజ్ఞల ద్వారానో ఏదో చెప్తాడు. ఆ సూచనని అందుకోవడానికి నువ్వు ప్రయత్నించవలనే గాని తిరస్కార భావంతో ఉండరాదు. ఇప్పుడు బయటికి ఏం చేయలేదు నువ్వు, కానీ నువ్వు తిరస్కార భావంతో ఉన్నావని ఆయన గ్రహించాడు. ఆయన గ్రహించగలడు. గ్రహిస్తే ఏమిటవుతుందండి నాకు? ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి సూచించండి, రెండవ అవకాశం ఇవ్వండి. ఇది నాలుగవది. అంటే అతని ఎడల వాదించిన, అంటే భౌతికంగా వాదించామనుకోండి అది ప్రమాదం. అదే లోపల, నేను లోపల కదా ఉన్నాను, నేను తిరస్కార భావంతో ఉన్నాను కదా, ఆయనకి ఎట్ట తెలుస్తుందిలే, నేను వినకుండా ఉంటే సరిపోయే, నా వల్ల నేను ఉంటే సరిపోయే అనుకోవచ్చేమో. కానీ బ్రహ్మనిష్ఠుడికి ఎదుటి వాడిలో ఉన్నటువంటి సకలము తెలియబడతాయి. కాబట్టి నీ వికల మనస్సు తిరస్కార భావాన్ని వెంటనే గుర్తిస్తాడు. గుర్తించి ఇక ఆ జన్మకి నీకు మరోసారి సూచన చేసే ప్రయత్నం తాను చేయడు. ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. ఇది నాలుగవది. అంటే తిరస్కార భావంతో ఉండకూడదు, వాదించకూడదు, అధిక్షేపం చేయకూడదు, అవినయంతో ప్రవర్తించకూడదు. ఈ 4 చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 5వది, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇది ఎటువంటిది అయ్యా అంటే, ఉదాహరణ చెప్తాను బాగా ఈజీగా అర్థమైంది. యదువినాశనానికి సంకల్పం చేయబడుతుంది. అంటే మహాభారత యుద్ధం అయిపోయింది, కానీ యాదవ వీరులు శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు. సైన్య విభాగం చేసేటప్పుడు కూడా చెప్తాడు, నాతో సమమైన బలం కలిగినటువంటి 64,000 మంది యదువీరులు ఒక పక్షము, నేను ఒక్కడను ఒక పక్షం అంటాడు. అంత బలం కలిగినటువంటి యదువీరులను ఇంకెవరు నిర్జించలేరు. ఇక ఎందుకని కురు పాండవులు అయిపోయారు. వాడు వెళ్ళిపోయేస్తే మరి ఇంకెవరు నిర్జిస్తారు? మళ్ళా పాండవులు వచ్చి యదువీరులతో యుద్ధం చేయడం కుదరదు. కాబట్టి యాదవ వినాశనం కూడా మహాభారత యుద్ధంలో భాగం. దానికి అనేక కారణాలు ఉంటాయి. సరే, కారణం ఎలా ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తారు? శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు, ఆ సాంబుడిని ఆడవేషం వేసి ఋషుల దగ్గరికి తీసుకెళ్తారు. నారద మహర్షిను మరి ఇతర మహర్షులు, సప్త ఋషులు వెళుతూ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. ఏమండి ఈవిడికి ఎవరు పుడతారో చెప్పండి అని. వంచన అంటారు, అంటే మోసం. వాళ్ళని పరీక్షించారనమాట. వాళ్ళని పరీక్షించడం వంచనతో. బయట ఎవరితోనైనా లౌకికంగా ఎవరినైనా పరీక్షించవచ్చునేమో గాని బ్రహ్మజ్ఞాని దగ్గరికి వెళ్ళి వారిని పరీక్షించబోనడం వృధా ప్రయాసం. అక్కడ వంచనన్న పరిస్థితి కనుక వచ్చిందే అనుకోండి, చాలా మంది అట్లా ఉంటారు. ఏమండి ఇదే ఉపనిషత్తులో మీరు చదివారో చెప్పండి, ఏమండి ఇదే శాస్త్రంలో చదివారో చెప్పండి, ఏ శ్లోకంలో ఉందో చెప్పండి, ఇలా ఏదో రకరకాల ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటారు. అవన్నీ బ్రహ్మజ్ఞానికి అవసరం లేదు. అతనికి అనుభవంలో ఉంటే చాలు, అతనికి నిర్ణయం అయి ఉంటే చాలు, అతను దాన్ని అధిగమించిన వాడే ఉంటే చాలు. జ్ఞానికి ఎప్పుడు అది అవసరం, అంతేగాని మిగిలిన అవసరం లేదు. అయితే ఏం జరుగుతుంది? ఇట్లాంటి శాస్త్ర చర్చో లేకపోతే విపరీత చర్చలకు దారి తీసి ఆ ప్రమాదం కొని తెచ్చుకుంటాం అన్నమాట. ఈ సాంబుడికి ఆడవేషం వేసాడు, ఇతని కడుపున ముసలం పుడుతుంది అని వాళ్ళు తధాస్తు అనేసారు. ముసలం అంటే అర్థం ఏమిటి? మోసం, ఒకరినొకరు మోసం చేసుకోవడం అనమాట. సంస్కృతంలో ముసలం అంటాం, తెలుగులో మోసం. ఈ ఒకరినొకరు వీళ్ళు ఏం చేస్తారు, ఒక సందర్భంలో బాగా తప్పతాగి ఆ సముద్ర బొడ్డు దగ్గరికి వెళ్ళి ఒకరినొకరు కలహించుకొని అంతఃకలహములతో చనిపోతారు. అందరు చనిపోతారు. ఇలా జాగ్రత్తగా ఏది బ్రహ్మజ్ఞానికి మనం ఇస్తే అదే మనం పొందుతాం. 5వ దోషం ఏమిటంటే వంచన. బ్రహ్మజ్ఞానితో గనక వంచనతో వ్యవహరిస్తే పునః అది వేయింతలై మీ వంశం మొత్తాన్ని నిర్వంశం చేస్తుంది. యాదవ వంశమే మిగలేదు. చివరికి శ్రీకృష్ణ అవతార పరిసమాప్తి కూడా ఆయన కూడా శరీరాన్ని వదిలేశాడు. ఆయన కూడా యదువీరుడేగా మరి.
ఆ సంకల్పానికి, నా సంకల్పానికి నేను కూడా బద్ధుడే పోను. చూడండి, పరమాత్మ తన శరీరం కూడా ఏ కాలంలో అయితే అవతార సంకల్పం వచ్చిందో ఆ అవతార సంకల్పం విరమిస్తే ఆ కాలానికి నేను కూడా బద్ధుడిని అని కాలంలో తన శరీరం వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన కాలాతీతుడే, పూర్ణావతారుడే, నిలబెట్టుకోవచ్చుగా. ఆయన పరిత్యాగం ముందు దేవదూతను పంపిస్తారు. పంపించి, స్వామి తమరు వచ్చిన పని అయిపోయింది, చాలా కాలం అయిపోయింది, తమరిక స్వస్థానానికి వేం చేయవచ్చని దేవతలు సూచన చేశారు. అంటే శరీర త్యాగం చెయ్యమని. వారంతటా వారు చేయవలసిందే కానీ మృత్యు వారి శరీరాలను ఏం చేయలేదు కదా. అందుకని వాళ్ళు ఆ సూచన చేస్తారనమాట, కాలస్వరూపం కాబట్టి. సరేలే అయితే నా టైం అయిపోతే వస్తాలే, ఆ సంకల్పంలో అది కూడా భాగమే అంటాడు. ఇలా జాగ్రత్తగా మనం వీటిని పరిశీలన చేసినట్లయితే ఈ మహానుభావులతో ఎవరెవరు ఏ ఏ రీతులలో, అందుకని భాగవతం చదవమంటారు. భాగవతం చదివితే భాగవతోత్తములందరూ భగవంతుడితో ఎలా ప్రవర్తించారు, మహర్షులతో ఎలా ప్రవర్తించారు, బ్రహ్మజ్ఞానులతో ఎలా ప్రవర్తించారు, సద్గురువులతో ఎలా ప్రవర్తించారు, నువ్వు కూడా భాగవతోత్తముడుగా జీవించడం ఎట్లాగో తెలుస్తుంది. అప్పుడు ఈ మాయా గురువులు మాయా శిష్యులు అనే గొడవ పోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 6వ లక్షణం, 5 లక్షణాలు చెప్పారు. ఒకటేమిటి, మొదటిది ఏంటి, అవినయంతో ఉండకూడదు. రెండవది ఏం చేయకూడదు, బాధించకూడదు. మూడవది ఏం చేయకూడదు అండి, అధిక్షేపించకూడదు. 4వది ఏం చేయకూడదు, తిరస్కార భావంతో ఉండకూడదు. 5వది ఏం చేయకూడదు, వంచన చేయకూడదు. 6వది నిందించుట. ప్రత్యక్ష పరోక్షాలలో ఈశ్వర నింద గాని, గురు నింద గాని, శాస్త్ర నింద గాని చేయకూడదు. చేసినట్లయితే అది నీకు తప్పక అనుభవించవలసింది. ఈ 6 కూడా నిషిద్ధ కర్మలు. ఈ 6 నిషిద్ధ కర్మలని ఎవరు ఆచరించకూడదు. ఇవి ఆచరించేవాడు గనక ఈశ్వర అర్చనాభిషేకాలు చేసిన, లేదా గురు పూజ, గురువుని ఆశ్రయం పొందినా కూడా ఈ 6 కూడా నీ నుంచి తీవ్రమైనటువంటి పరితాపంతో వదిలిపోయేటట్లుగానే నీ చేత చేయిస్తాడు. ఈ 6 ఉన్నవాడు శిష్యరికానికి పనికిరాడు. ఈ 6 ఉన్నవాడు భక్తుడుగా పనికిరాడు. నవవిధ భక్తి మార్గాలు ఆచరించేటటువంటి వారికి ఈ 6 లక్షణాలు ఉండకూడదు అని నారద భక్తి సూత్రాల్లో ఉంది. కాబట్టి జాగ్రత్తగా మాయ భ్రమకారకమైనటువంటి, అంటే ఈ 6 లక్షణాలతో ఉండేటటువంటి ఇతర గురువులు కూడా ఉంటారు. గురువులు అనేక రకాల గురువులు ఉంటారు. ప్రతి శాస్త్రంలో గురువు ఉంటాడు, ప్రతి విద్యకి గురువు ఉంటాడు, ప్రతి పద్ధతికి గురువు ఉంటాడు. సంప్రదాయం కోసమే గురువు ఉంటాడు. వాళ్ళు సంప్రదాయం కోసమే గురువు అంటే ప్రయోజనం గురువు వల్ల. అందుకని మనం మొదట్లో ఏం చెప్పుకుంటాం, బ్రహ్మ విద్యా సాంప్రదాయక. ఈ సాంప్రదాయం ఏమిటండి, బ్రహ్మ విద్యా సాంప్రదాయం. ఎవరు చెప్పుకున్నా అదే. నమో బ్రహ్మాదిభ్యో, అయినా నీకెవరు లక్ష్యం, బ్రహ్మమే. ఎవరికి నమస్కారం, ఆ బ్రహ్మానికే నమస్కారం. నీదే వంశం అయ్యా, అది బ్రహ్మ వంశం. నీదే గోత్రం అయ్యా, బ్రహ్మగోత్రం. నీదే సూత్రం అయ్యా, బ్రహ్మసూత్రం. కాబట్టి అంతా బ్రహ్మమే అనేటటువంటి అద్వైత జ్ఞానం. ఆ జ్ఞాన నిష్టకే నేను సాధన చేస్తున్నాను, నేను అధ్యయనం చేస్తున్నాను, నేను విచారణ చేస్తున్నాను. ఆ నిర్ణయాన్ని పొందుతాను. ఆ తదుపరి నిర్ణయించేవాడిని విడుస్తాను. ముందు తను తాను ఎరగాలి, తర్వాత తనను తాను పోగొట్టుకోవాలి. ఈ 2 గురు శుశ్రూష వలనే జరగాలి. గురువు యొక్క సూచన వలనే జరగాలి, గురు కృప వలన జరగాలి, గురు కరుణా కటాక్షం వలన జరగాలి అని అంటాం. అంటే అర్థం ఏమిటండి, నీ హృదయంలో గురువు ఉండాలి. నిన్ను సర్వదా సర్వకాల సర్వావస్థలలో మెలకువ కళ నిద్ర, నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నీ కలలో కూడా నీ హృదయంలో గురువుని నిన్ను పరిరక్షిస్తూ ఉంటాడు, గమనిస్తూ. అంటే కలలో కూడా దోషం జరగకూడదు, కలలో కూడా నిషిద్ధ కర్మ ఆచరించబడకూడదు, కలలో కూడా అరిషడ్ వర్గాలు షడ్వికారాలు నీ తోచకూడదు. నిశ్శేషంగా అజ్ఞానం నిర్మూలించబడాలి, అవిద్య నిర్మూలించబడాలి, మోహం నిర్మూలించబడాలి. అందుకని అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే, మాతో పాటే ఆశ్రమాలలో మాతో పాటే ఉండండి అంటూ ఉంటాం. సద్గురు స్వామి నిర్భయానందులు కూడా అనేవారు, ఇక్కడే ఉండవయ్యా, చెప్పేదాకా ఉండు, ఇక్కడే ఉండు. పగలు రాత్రి అక్కడ ఏం చెప్తారో తెలియదు, కానీ ఏం చెప్తారో తెలియదు, చెప్పేదాకా వెళ్లే పని చెప్పారు. అందుకని మహానుభావుల దగ్గరికి వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణం టికెట్ చేయించుకొచ్చానండి అని చెప్పకూడదు.
నేను ఇక్కడ 3 గంటలే ఉండడానికి వచ్చానంటే, గంటే ఉండడానికి వచ్చానంటే, 3 నిమిషాలే ఉండడానికి వచ్చాను. తొందరగా తెచ్చేసేయండి ఆ 3 నిమిషాల్లో. ఏం తెలుస్తారు 3 నిమిషాలు? కాబట్టి సద్గురువులు లేదా ఆశ్రమాలు లేదా మహానుభావులు పీఠాల దగ్గరకు వెళ్ళినప్పుడు వెళ్ళడమే నీ వంతు, కానీ తిరిగి పొమ్మనడం వాళ్ళ వంతు. ఎందుకని ఈ పూర్తి చేయవలసిన పరిణామ ప్రక్రియ అంతా పూర్తయితే గాని వాళ్ళు అనుకూలివ్వరు. వాళ్ళకు స్ఫురణ కలుగుతుంది, వచ్చిన పని అయింది అని అప్పుడు చెప్తారు. ఇలా జాగ్రత్తగా బ్రహ్మనిష్ఠులైనటువంటి నిజ గురువులను అనుసరించే వాళ్ళే నిజ శిష్యుడు. జాగరూకులై ఈ విధాన క్రమమునంతా ఆకళింపు చేసుకొని ఆచరణలో ఆయా చతుర్విధ శుశ్రూషా విధానం ద్వారా గురు కృపను పొందాలి. నిజ గురువు వద్ద నీలో అసలే భ్రమ లేకుండా ఆ భ్రమల్ని ఇంకా పెంచేవాడుగా ఉండకూడదు. అటువంటి గురువును ఆశ్రయించాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూప గురో కామిత శోషితలోక గురో విబుధా ప్రార్థితలోక గురో అముదమదాంత సుదీప గురో కలిపాదిత సంత్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపాపవముని వంద్య గురో శ్రద్ధాత్యక్షర శాంత గురో కరుణాసాగర పరమ గురు నిరుపమ మహిమా నిలయ గురో జయ జయ పరశివలోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పరశివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభ మంగళ లోక గురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం